Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. Friends, Adani Data Center. ఈ ప్రాజెక్ట్ గురించి మన స్టేట్లో ఎవరు పవర్లో ఉన్నా, సిబిఎన్ గారు పవర్లో ఉన్నా, జగన్ గారు పవర్లో ఉన్నా, ఈ ప్రాజెక్ట్ మీద డిస్కషన్స్ రన్ అవుతూనే ఉంటాయి. మీడియా అటెన్షన్ అండ్ లాట్ ఆఫ్ బజ్ రన్ అవుతూనే ఉంటుంది. ఇంత అటెన్షన్ ఉన్న ఈ ప్రాజెక్ట్ కరెంట్ పరిస్థితి ఏంటి? వాట్స్ ద కరెంట్ సిచ్యువేషన్? ఐఎమ్ క్యూరియస్, లెట్స్ డిస్కస్. అండ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మీకు ఒక క్వశ్చన్. ఈ డేటా సెంటర్ అనే ఒకటి పెడితే, అలాంటి ప్రాజెక్ట్ ఒకటి పెడితే అసలు ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? టేక్ అ వైల్డ్ గెస్. నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇది, అంటే నేను మీకు యాక్చువల్ డీటెయిల్స్ చెప్తాను. దీని ప్లాన్ ఏంటి, ఎంత ఎస్టిమేట్స్ ఉన్నాయి, అది ఎన్ని ట్విస్ట్ అండ్ టర్న్స్ గురైంది అది కూడా చెప్తాను. కానీ ముందుగా నేను ఎందుకు అడుగుతున్నానంటే, ఈ హైటెక్ సెక్టర్, ఈ డేటా సెంటర్ పెట్టడం, డేటా సెంటర్ కమ్స్ అండర్ హైటెక్ ఇన్వెస్ట్మెంట్, ఓకే, హై టెక్నాలజీ రిలేటెడ్ ఇండస్ట్రీ కాబట్టి. ఈ హైటెక్ ఇండస్ట్రీలో ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికిను ట్రెడిషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఉన్నాయి కదా, అంటే రీటైల్ అవ్వచ్చు, షూ మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిలో ₹1 కోటి ఇన్వెస్ట్మెంట్ పెట్టేదానికి సేమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే హైటెక్ సెక్టర్లో క్రియేట్ అయ్యే జాబ్స్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్లో క్రియేట్ అయ్యే జాబ్స్ కన్నా చాలా తక్కువ ఉంటాయి. హైటెక్ సెక్టర్లో మాన్యువల్ డిపెండెన్సీస్ అనేవి తగ్గించేస్తే ఎక్కువ ఆటోమేషన్ మీద ఎక్కువగా రిలై అవుతారు. కాబట్టి అక్కడ మ్యాన్ పవర్ రిక్వైర్మెంట్ రిలేటివ్లీ కంపేర్ టు ద ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ విల్ బీ ఫార్ లెసర్. సో ఇది ఎందుకు అడుగుతున్నానో మీకు అర్థమవుతుంది. ముందుగా మీకు ఒక ప్రైమర్ లాగా అడుగుతున్నాను అనమాట. అసలు ఎన్ని జాబ్స్ క్రియేట్ అవుతాయని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే దెర్ ఇస్ అ డిస్ప్రపోర్షనేట్ అటెన్షన్ టువర్డ్స్ దిస్ డేటా సెంటర్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ వెన్ కంపేర్ టు ద ఎంప్లాయ్మెంట్ పొటెన్షియల్ దట్ దే కెన్ జనరేట్. ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెట్టకూడదని కాదు, వాళ్ళని డీమనైజ్ చేయడం అసలు కానే కాదు. ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, అన్ని రకాల ఇన్వెస్ట్మెంట్స్ రావాలి, ఈ డేటా సెంటర్స్ కూడా రావాలి. దెర్ ఇస్ నో, ఐఎమ్ నాట్ డిస్ప్యూటింగ్ విత్ దాట్ పాయింట్. మై క్వశ్చన్ ఇస్, అసలు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని మనం పబ్లిక్ అనుకుంటున్నాం అనేది ఒక డిస్కషన్ దాని మీద కూడా క్రియేట్ అవ్వాలి. కాబట్టి నేను క్వశ్చన్ అడుగుతున్నా. ఓకే, సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్. ఈ ప్రాజెక్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 2019 వ్యాలంటైన్స్ డే రోజు మన ఆంధ్ర గవర్నమెంట్ అండ్ అదానీ గ్రూప్ ఎంఓయూ సైన్ చేసుకున్నారు. ఎందుకని వ్యాలంటైన్స్ డే రోజే సైన్ చేసుకున్నారో నాకు తెలియదు. ఓకే, February 14th, 2019 ఈజ్ వెన్ అదానీ గ్రూప్ అండ్ ఏపీ గవర్నమెంట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిబిఎన్ గారు ఎంటర్డ్ ఇన్ టు ఎన్ ఎంఓయూ. ఓకే, ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చూస్తే ఇది ఒక రెన్యూవబుల్ పవర్డ్ డేటా సెంటర్ అనమాట. వైజాగ్లో పెట్టాలని ప్లాన్. రెన్యూవబుల్ పవర్డ్ అని ఎందుకు అక్కడ మెన్షన్ చేస్తున్నారంటే, ఇట్స్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. డేటా సెంటర్కి కావాల్సిన పవర్ రిక్వైర్మెంట్ చాలా హ్యూజ్ స్కేల్లో ఉంటుంది. సో దాన్ని రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి సోర్స్ చేసుకుంటా ఈ డేటా సెంటర్ సెటప్ చేయాలనేది ఇనిషియల్ ప్లాన్. ఈ ప్లాన్ ప్రకారం ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ద ఓవరాల్ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ 70,000 crores ఆర్ వాజ్. ఓకే, ఎందుకంటే తర్వాత మారింది. ఇనిషియల్ ప్లాన్ వాజ్ టు ఇన్వెస్ట్ 70,000 crores ఓవర్ 20 years. అందులో 40,000 crores గోస్ ఇన్ టు డేటా సెంటర్ సెటప్ and 30,000 crores goes into renewable power infrastructure, renewable power plant సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయడానికి వెళ్తుంది. అండ్ ఆ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేసే కెపాసిటీ ఎంత అంటే 5,000 megawatts. దాట్స్ అ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ కెపాసిటీ దట్ వాజ్ కాన్సెప్చువలైజ్డ్ యాజ్ పర్ దేర్ ప్లాన్. అండ్ ఇది 500 acresలో 3 places పెట్టాలనేది ప్లాన్. అండ్ 1 lakh jobs క్రియేట్ చేస్తుంది, బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వాజ్ దర్ ఎస్టిమేషన్స్. అండ్ ఐ హ్యావ్ మై డౌట్స్ ఆన్ దిస్. విజయ్, నువ్వేంటి 1 lakh jobs క్రియేట్ అయితే నీకు డౌట్ రావడానికి కారణం ఏంటి అంటే, ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఓకే, రీసెంట్గా హైదరాబాద్లో 15,000 crores మైక్రోసాఫ్ట్ హైదరాబాద్లో డేటా సెంటర్ పెట్టాలని చెప్పేసి డీల్ సైన్ చేసుకుంది. ఆ 15,000 crores ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందనేది ఎస్టిమేషన్ ఇచ్చారు తెలుసా? మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్కి 3 లక్షలు కాదు, 30,000 కాదు, 3,000 కాదు, 300 jobs. ఓకే, దిస్ వాస్ పబ్లిష్డ్ in CNBC TV18. Business Standard is a source of this information. Okay, so 15,000 crores 300 jobs create అయితే 70,000 crores ఎన్ని క్రియేట్ అవుతాయి? దానికి సంబంధించి ఎన్ని ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి? సో నా పాయింట్ ఏంటి అంటే, ఐ హ్యావ్ మై డౌట్స్ ఆన్ దిస్ 1 lakh jobs ఫర్ 70,000 crores ఇన్వెస్ట్మెంట్ అనేది. దిస్ ఇస్ మై బేస్ ఫర్ రైజింగ్ దట్ క్వశ్చన్. సో ఇది 2019లో సిబిఎన్ గారి రెజ్యూమ్లో జరిగిన స్టోరీ. సీన్ కట్ చేస్తే 2023 జగన్ గారి టైంలో ఏం జరిగిందంటే, దిస్ ఇన్వెస్ట్మెంట్ గాట్ downsized. This entire Adani Data Park Data Center project got downsized to 21,844 crores. Reasons are not known. 70,000 crores investment plan కాస్త 21,844 crores కి డౌన్ సైజ్ అయిపోయింది. ఈ ప్రాజెక్ట్కి జగన్ గారి టైంలో 2023లో ఫౌండేషన్ స్టోన్ అని వేశారు. అండ్ ఈ ప్లాన్ 500 acres ప్లాన్ కాస్త 130 acresకి
తగ్గించేశారు. అండ్ 5000 మెగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ కాస్త 300 మెగావాట్స్కి తగ్గించేశారు. చూసారా, 500 to 130 అండ్ 5000 to 300 మెగావాట్స్. అండ్ 1 lakh జాబ్ ఎస్టిమేషన్ కాస్త 35,000 జాబ్స్కి పడిపోయింది, బోత్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్. ఇది కూడా నా డౌటే, 35,000 ఎట్లా క్రియేట్ అవుతుంది. ఐ డోంట్ హ్యావ్ అ రేషనల్ కన్సిడరింగ్ ద 15,000 crores ఆఫ్ మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ డీల్ that's estimated to create 300 jobs. ఈ 21,844 crores 35,000 jobs కూడా I have my doubts. But the point is 2023లో దీన్ని డౌన్ సైజ్ చేశారు ఇన్ అ మ్యాసివ్ స్కేల్, ఆల్ ద వే ఫ్రమ్ 70,000 crores to 22,000 crores రఫ్లీ. ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే మనకు తెలిసిందే, ఎక్కడ దీని సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ ఏమీ లేదు అపార్ట్ ఫ్రమ్ లేయింగ్ ఫౌండేషన్ స్టోన్స్ అండ్ మీడియా ఈవెంట్స్. ఓకే, ఈ ప్రాజెక్ట్ సంబంధించి అంతకుమించి ఏ సిగ్నిఫికెంట్ ప్రోగ్రెస్ లేదు. అండ్ రీసెంట్గా సిబిఎన్ గారికి ఒక ఫార్మర్ బ్యూరోక్రాట్ కూడా ఒక లెటర్ రాశారంట, requesting him to cancel all the MOUs signed with Adani Group, considering the legal challenges that they are facing with US and also the broader allegations that they are put under. సో ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మనం ఎంటైర్ క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్ చూసుకుంటే 2019లో 70,000 crores కాస్త 2023కి 22,000 crores డౌన్ సైజ్ అయిపోయి ఇప్పుడు దాని పరిస్థితి చూస్తే నాకు అనిపించేది ఏంటి అంటే, మై టేక్అవే హియర్ ఇస్, వీళ్ళు ఆంధ్రప్రదేశ్తో గేమ్ ఆడుతున్నారా అదాని గ్రూప్ అనేది నాకు వస్తున్న క్వశ్చన్. ఎందుకంటే సెంట్రల్ రీజన్ ఏంటి అంటే, ఈ ఎంటైర్ టైం పీరియడ్లో మీరు చూస్తే బెనిఫిట్ పొందింది ఎవరు అంటే అదాని గ్రూప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గెటింగ్ అ షేర్ ఇన్ కృష్ణపట్నం పోర్ట్. అంతేగాని ఈ అదాని డేటా సెంటర్ సంబంధించి ఆ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి అసలు ఆంధ్రాకి జరిగిన బెనిఫిట్ ఏంటి? మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని జాబ్స్ క్రియేట్ అయ్యాయి, ఎన్ని డైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి, ఎన్ని ఇండైరెక్ట్ జాబ్స్ క్రియేట్ అయ్యాయి, అది పరిస్థితి. సో ఫ్రెండ్స్, ఇవన్నీ చూసాక కూడా ఆర్ యూ స్టిల్ పాజిటివ్ అబౌట్ అదాని గ్రూప్స్ డేటా సెంటర్ ప్రాజెక్ట్, ఆర్ ఆయన ఫార్మర్ బ్యూరోక్రేట్ ఆయన అన్నట్టు వీళ్ళతో ఎంఓయూస్ అన్ని క్యాన్సిల్ చేసుకోవాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు క్యారీ చేస్తున్నారా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. విత్ దాట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.